మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆఖరి పుష్య ఆదివారం రాత్రి 5 నుండి 10 గంటల మధ్యలో గుమ్మం పక్కన దీనిని పెడితే చాలు డబ్బు వస్తూనే ఉంటుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిని వదలమన్నా వదలదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. పుష్యమాసంలో వచ్చే ఆదివారాలు చాలా శక్తివంతమైనవి. ఈ సమాజంలో అందరూ కూడా డబ్బు కోసం ఎంతో తపన పడుతూ ఉంటారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎంతో కష్టపడుతూ ఉంటారు. డబ్బుకు అందరూ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఈ సమాజంలో బ్రతకడానికి డబ్బు చాలా అవసరం. కానీ ఆ డబ్బు అందరి దగ్గర ఉండదు. కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది. వారినే అదృష్టవంతులుగా చెప్తూ ఉంటారు. మరికొందరి దగ్గరకు ఎంత కష్టపడినా సరే ధనం చేతికి రాదు. వచ్చినా సులభంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. చేతిలో నిలవదు. ఇలా విపరీతమైన ధన సమస్యలు ఉన్నవారు రేపు పుష్య ఆదివారం రోజు గుమ్మం పక్కన దీనిని పెడితే చాలు వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గుమ్మానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. అందుకే గుమ్మమును తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మమును అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది. పట్టణాలలో అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడా ఇతర గదులకు గుమ్మాలే సరిగ్గా కనబడవు. ఆఖరకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు, పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష. అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. రోగాలను దరిచేరనీయకుండా, మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికే ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గుమ్మాన్ని కాళ్ళతో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలికి వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము, పూలు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు, విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు. గుమ్మం ముందు డస్ట్బిన్లు, విరిగిపోయిన వస్తువులు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి డస్ట్బిన్లు గుమ్మం ముందు పెట్టకూడదు. చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మెయిన్ డోర్ గుమ్మం పైన మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. గుమ్మం లక్ష్మీ స్వరూపం గనుక గుమ్మం దగ్గర ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక పుష్య ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఇది ఒక్కటి పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈ ఆదివారం రోజు గుమ్మం పక్కన ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఏ సమస్యకు అయినా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అని తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకానొకప్పుడు ఒక దేశంలోని ఒక చిన్న పట్టణంలో శివయ్య అనే ఒక చిరు వ్యాపారి ఉండేవాడు. అతను పెద్ద మొత్తంలో ఒక వడ్డీ వ్యాపారికి బాకీ పడ్డాడు. ఆ వడ్డీ వ్యాపారి ముసలివాడు, కానీ చండశాసనుడు. తన వడ్డీ వసూలు కోసం ఎంత నీచ స్థాయికైనా దిగజారగలడు. ఒకసారి వడ్డీ ఇవ్వటం ఆలస్యమైనందున ఆ వడ్డీ వ్యాపారి కోపంగా శివయ్య ఇంటికి వచ్చాడు. తన వడ్డీ సంగతేం చేశావని శివయ్యను నిలదీశాడు. అప్పుడు శివయ్య అతనితో ఈ నెల దుకాణం సరిగ్గా నడవనందున ఆదాయం చాలినంత రాలేదని,
త్వరలో ఇచ్చేస్తానని నమ్మబలికాడు. ఆ ముసలివాడిని శాంతపరిచేందుకు మజ్జిగ తమ్మని తన కూతురికి పురమాయించాడు. మజ్జిగతో వచ్చిన శివయ్య కూతురిని చూసిన ఆ వృద్ధ వడ్డీ వ్యాపారికి కళ్ళు జిగేలుమన్నాయి. ఆ అమ్మాయి అద్భుతమైన అందగత్తె. తనను చూసిన ముసలివాడికి ఓ దుర్బుద్ధి పుట్టింది. దాంతో అతను శివయ్యతో ఓ బేరం పెట్టాడు. ఏమిటి అంటే, నీ కూతుర్ని నాకి ఇచ్చి పెళ్లి చేస్తే నీ బాకీ మొత్తం రద్దు చేస్తానని స్పష్టం చేశాడు. ఆ మాటలు విన్న ముసలివాడిని అసహ్యంగా చూశాడు శివయ్య. అది గమనించిన వడ్డీ వ్యాపారి, సరే నీకు 2 అవకాశాలు ఇస్తున్నాను, ఏదైనా ఒకదానిని నువ్వు ఎంపిక చేసుకోవచ్చు. వెంటే 2 గులకరాళ్ళు ఒక సంచిలో వేస్తాను. ఒకటి నల్లది, రెండోది తెల్లది. మీ అమ్మాయి వచ్చి సంచిలో నుండి ఒక రాయిని బయటకు తీయాల్సి ఉంటుంది. నల్లరాయి వస్తే నీ బాకీ రద్దవుతుంది, కానీ మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం జరిపించాలి. తెల్లరాయి వస్తే కూడా నీ బాకీ రద్దవుతుంది. అప్పుడు నీ కూతుర్ని కూడా నాకు ఇవ్వనవసరం లేదు అని తేల్చాడు. శివయ్యకు వేరే అవకాశం లేకపోవటం వల్ల ఈ ఒప్పందానికి సరే అన్నాడు. అది విన్న ఆ అమ్మాయి గుండెల్లో రాయి పడింది. ఇదెక్కడి అన్యాయంరా భగవంతుడా, నాకేమిటి దారి? చివరికి ఈ ముసలి అనాకారిని పెళ్లి చేసుకోవాలా అని బాధపడి తర్వాత స్థిమితపడి పరిపరి విధాల ఆలోచించసాగింది. ఇంతలో ఆ వడ్డీ వ్యాపారి వీరి ఇంటి ముందు ఉన్న గులకరాళ్ళు దారి వద్దకు వెళ్ళి వంగి అటూ ఇటూ చూసి 2 గులకరాళ్ళు తీసి సంచిలో వేశాడు. నిజానికి ఆ 2 నల్లరాళ్లే. అనుకోకుండా వ్యాపారి కూతురు ముసలివాడి దుశ్చర్యను చూసింది. అయినా ఏమీ తెలియనట్లుగా ఓ పక్కన నిలబడి ఉంది. అప్పుడు ఆ ముసలివాడు తండ్రి కూతుళ్లను దగ్గరకు రమ్మని పిలిచాడు. అమ్మాయి, ఒక రాయి తీయి అని సంచిని ముందుకు చాపాడు. నువ్వు కూడా చూడు అని తండ్రిని కూడా అదిలించాడు. ఇక అమ్మాయికి మిగిలింది 3 అవకాశాలు. 1 సంచిలో నుంచి రాయి తీయడానికి నిరాకరించటము, 2 సంచిలో నుంచి 2 రాళ్ళు బయటకు తీసి ముసలివాడి అన్యాయాన్ని బయటపెట్టటము, 3 తెలిసి తండ్రి అప్పు తీర్చటం కోసం సంచిలో నుండి ఒక రాయి బయటకు తీసి అతన్ని పెళ్లి చేసుకుని త్యాగం చేయటం. ఇందులో ఆ అమ్మాయికి మెరుపులాంటి ఆలోచన ఒకటి వచ్చింది. వెంటనే సంచిలో చెయ్యి పెట్టి ఒక రాయిని బయటకు తీసి అదే చెయ్యి జారిపోయినట్లుగా కిందికి దారిలో వదిలేసి ముసలివాడితో ఇలా అంది. అయ్యో, నన్ను క్షమించండి, రాయి పొరపాటున జారిపోయింది. కింద అన్నీ గులకరాళ్లే. జారిపోయింది, ఏదో తెలియటం లేదు కదా. అయినా పర్వాలేదు, సంచిలో ఉన్నది బయటకు తీయండి, దాంతో కింద పడేందేదో తెలిసిపోతుంది కదా అని అంది. దాంతో ఆ వృద్ధ వడ్డీ వ్యాపారి కంగారు పడ్డాడు. మింగలేక కక్కలేని పరిస్థితుల్లో పడ్డాడు. లోపల ఉన్నది బయటకు తీస్తే కింద పడ్డది తెల్లరాయి అని నిర్ధారించినట్లే. లేదు, నల్లరాయే అంటే తన మోసం తెల్లారిపోతుంది. ఇక ఏం చెయ్యలేక ఏడవలేక నవ్వుతూ ఆ దుకాణదారుడి బాకీ మొత్తం రద్దు చేసి వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, ప్రతి కష్ట సమయాన్ని దాటడానికి ఓ ఉపాయం ఉంటుంది. విభిన్నంగా ఆలోచించటం ద్వారా ఆ ఉపాయం తట్టుతుంది. పరిస్థితులు కల్పించే అవకాశాలే కాక మరో అవకాశం మన ఆలోచనల వల్ల వస్తుంది. ఆ వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు రేపు ఆదివారం రోజు సాయంత్రం 5 నుండి 10 గంటల మధ్యలో చక్కగా ఒక జిల్లేడు ఆకును తీసుకొని ఆ ఆకు మీద పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ ఆకును మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం దగ్గర అంటే గుమ్మానికి కుడివైపున ఈ ఆకును పెట్టండి. తర్వాత ఈ జిల్లేడు ఆకు మీద ఒక మట్టి ప్రమ్మేదను పెట్టి నువ్వుల నూనె పోసి 3 లేదా 5 వత్తులు వేసి దీపం పెట్టండి. జిల్లేడు ఆకు సూర్యభగవానుడికి ప్రతీక కనుక పుష్య ఆదివారం రోజు జిల్లేడు ఆకును గుమ్మం పక్కన పెట్టి ఆ ఆకు మీద దీపం పెడితే సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. ప్రతి ఆదివారం రోజు ఈ విధంగా గుమ్మం పైన దీపం పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా మెల్లిమెల్లిగా తీరిపోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీరు కూడా రేపు పుష్య ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో గుమ్మం పక్కన ఇది పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.